హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే అండి, బెల్లం పాకం పూరీలు అంటారు. సో వీటిని మేమైతే మా లాంగ్వేజ్లో పాలోలిగి అంటాము. సో వీటిని ఇంకా ఏమని పిలుస్తారని ఒక్కసారి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే పాకం పూరీలు, బెల్లం పూరీలు అని ఇలా రకరకాల పేర్లతో అయితే ఉంది. సో మా సైడ్ అయితే మేము పాలోలిగి అంటాం. మరి మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ చేసేయండి. ముందుగా దీనికోసం బెల్లం లేదా బెల్లం పౌడర్ని తీసుకొని పాకం పట్టుకోవాలి. తర్వాత దీనికోసం మనం ముందుగా నానబెట్టుకున్న గోధుమ పిండిని అయితే వీడియోలో చూపించిన విధంగా ముద్దగా చేసుకొని వంటలు చేసుకొని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత బెల్లం పాకం రెడీ అయిపోయిన తర్వాత స్ట్రైన్ చేసుకొని అందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ యాలక్కల్ పౌడర్, తర్వాత కొంచెం గసగసాలు అన్నీ వేసుకొని ఇలా పాకం అయితే రెడీ చేసుకోవాలి. ఆ పాకాన్ని అయితే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం పూరీలు చేసుకోవాలండి. ఆ పూరీలను వచ్చేసి పాకంలోకి అటు ఇటు దొల్లిచ్చి ఒక బౌల్లోకి అయితే స్టోర్ చేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి బెల్లం పూరీలు అయితే రెడీ అయిపోతాయి. ఇవి వేడి వేడి కన్నా చల్లగా అయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతదాకా చూసారు, వీడియోకి వచ్చిన లైక్